הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదాలు తెలియజేస్తుంది. రండి, ఈ ప్రభు దినమందు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి భాగము గ్రంథ విశ్లేషణ. ఈ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి, 433 వచనాలు ఉన్నాయి. ది ఎపిజిల్ ఆఫ్ రోమన్స్ has 16 chapters with 433 verses. ఓ అద్భుతమైన, అంటే కొత్త నిబంధనలో ఓ అద్భుతమైన పత్రిక రోమీలు రాసిన పత్రిక. ప్రపంచవ్యాప్తంగా సువార్త ఉద్యమంలో, సువార్త పరిచర్యలో, క్రైస్తవ రాజ్య విస్తరణలో మరి ప్రముఖులుగా ఉన్న మహా మేధావుల్ని మార్చిన ఈ పత్రిక. ఇది ద కీ వర్డ్స్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 1 వర్డ్ 17. ముఖ్యమైన వాక్యము మొదటి అధ్యాయము 17లో ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. క్రైస్తవ సిద్ధాంతము, క్రైస్తవ మార్గము అంతా కూడా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ద హోల్ రిలిజియన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఫెయిత్. కాబట్టి నా విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, అది నా విశ్వాసం. ఆ యేసు ప్రభు నాలో ఉన్నాడు, అది నా విశ్వాసం. ఆ యేసు ప్రభు నా కొరకు వస్తాడు, అది నా విశ్వాసం. కాబట్టి క్రైస్తవ సిద్ధాంతము, క్రైస్తవ మతము, మార్గము అంతా కూడా ఏంటంటే విశ్వాసంపై ఆరంభించబడింది. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఆధారంగా వ్రాయబడింది. సరే, మంచిది. ఈ 16 అధ్యాయాలు 3 భాగం చేసుకుంటాం. మొదటి 8 అధ్యాయాలు గెట్టింగ్ రైట్, తర్వాత 9 నుంచి 11 వరకు థింకింగ్ రైట్, 12 నుంచి 16 వరకు లివింగ్ రైట్. గెట్టింగ్ రైట్, సెకండ్లీ థింకింగ్ రైట్, అండ్ థర్డ్లీ లివింగ్ రైట్. అంటే మంచి నడవడిక కలిగి ఉండుట నెంబర్ 1, రెండవది మంచి ఆలోచన కలిగి ఉండుట నెంబర్ 2, మూడవది మంచి జీవన విధానము కలిగి ఉండుట. కాబట్టి ఓ అద్భుతమైన ఈ మూడు భాగాలుగా మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాన్ క్యాల్విన్ గారు ఆయన రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఈ రోమా పత్రిక నిగూఢమైన ధననిధులు కలిగిన పత్రిక అంటాడు. హిడెన్ ట్రెజర్స్, నిగూఢమైన ధననిధులు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట ఆధారంగా త్రవ్వుకుంటూ వెళితే నిగూఢమైన ఆధ్యాత్మిక నిధులు దాచబడి ఉంది. మార్టిన్ లూథర్ గారు ఏమంటాడంటే, అద్భుతమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన పత్రిక. జాన్ వెస్లీ గారు కూడా ఈ మాట ద్వారా ఆయన స్పందించబడి ఒక అద్భుతమైన పుస్తకంగా దీన్ని మనం గమనించవచ్చు. అయితే ఇది ఇక్కడ వ్రాసిన పౌలు గారు ఓ నిష్ఠగల యూదుడు, గ్రీకు పట్టణమైన కొరింథీలో గ్రీకు భాషలో రోమీలకు రాశాడు. యూదుడు, గ్రీకు భాషలో, గ్రీకు పట్టణంలో రోమీలకు రాశాడు. కాబట్టి సంఘమునకు కావలసిన నిబంధనలన్నీ కూడా రోమా పత్రికలో ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి 11 అధ్యాయాలు సిద్ధాంతపరంగా ఉంటాయి, చర్చ్ డాక్ట్రిన్స్. తర్వాత 12 నుంచి 16 వరకు ఆచరణలో ఉంచవలసిన పద్ధతులు. తర్వాత మొట్టదేమో సిద్ధాంతపరంగా ఉంటుంది. సంఘం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, పాప క్షమాపణ అంటే ఏంటి, ఇది అద్భుతంగా ఉంటుంది. పరలోకం అంటే ఏంటి, ప్రభు అంటే ఏంటి. ఈ సిద్ధాంతాలు మించినది ఆచరణ. సిద్ధాంతాలు మంచిదే, కానీ అవి ఆచరణలో ఉంటే నీవు పరిశుద్ధుడిగా మార్చగలవు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట పైన ఆధారపడి ఉంది. సరే, ఈ 16 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రత్యేకత మనకు కనబడుతూ ఉంటుంది.
ఈ ఈ ఈ యొక్క 16 అధ్యాయాల్లో కూడా. ఒకవేళ రక్షణకు అనువైన మాటలు దీనిలో ఉన్నాయి. దీన్ని 4 విధాలుగా చెప్తున్నాను. 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడింది. 3:23లో ఏమంటారంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ భేదము లేదు. సువార్త అంగీకరించడానికి ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు లేకపోతే జీవిత విలువ లేదు. కాబట్టి రక్షణ సౌభాగ్యము దొరకదు. కాబట్టి మానవుల స్థితి ఎలా ఉందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు అనే మాట ఉంది. తర్వాత ఈ పాపానికి వచ్చే ఫలితం ఏంటంటే 6:23లో ఉంది, పాపానికి జీతము మరణం అనే మాట రాయబడింది. చాలా సున్నితంగా ఉన్నాయి మాటలు, చాలా కఠినంగా ఉన్నాయి మాటలు, చాలా ఆలోచనను రేకెత్తించే విధంగా ఉన్నాయి. మానవులు ఎవ్వరూ మంచివాళ్ళు లేరు, ఏ భేదం లేదు అన్నాడు. తర్వాత పాపం అన్నాడు, పాపానికి జీతం మరణం అన్నాడు. అయితే 8వ అధ్యాయం 1వ వచనంలో తప్పించుకునే మార్గం, ఈ మరణాన్ని తప్పించుకునే మార్గం ఏంటంటే 8:1లో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత అద్భుతమైన మాట అండి. సర్వమానవాళికి ప్రతి మనిషికి సంబంధించిన పత్రిక. ఎందుకంటే ఏ భేదము లేదు దీనిలో. మంచి క్రైస్తవుడు, చెడ్డ క్రైస్తవుడు, లేకుంటే మంచివాడు, చెడ్డవాడు, మంచి ఇండియను, మంచి అమెరికన్, మంచి ఆస్ట్రేలియా కాకుండా ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అనే మాట వాడుతూ పాపానికి జీతం మరణం అంటూ చెప్తూ 3వది ఏమంటాడంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత మంచి మాట అండి. ఏ శిక్షా విధియు లేదు. పాపము, శాపము, సాంప్రదాయ పాపాలు, సాంప్రదాయ శాపాలు వీటిని వెంటాడుతున్నాయి మనల్ని, వాటిని మోసుకొస్తున్నావేమో అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు నమ్ముకున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసు చెత్తకు వచ్చిన వారికి, ఇప్పుడు క్రీస్తు యేసును అంగీకరించిన వారికి ఏ శిక్షా విధి. వింటున్న సోదరుడా, సోదరి, 3వ మాట చెప్తా అంటాడు. సరే, ఈ తప్పించుకునే మార్గం చెప్పారు, తప్పించుకునే విధానం ఏంటి చూద్దాము. చాలా అద్భుతమైన మాట అండి. రోమీయులకు రాసిన పత్రిక 10:9. మానవుల స్థితి చూసాము, దాని ఫలితం చూసాము, తప్పించుకునే మార్గం చూసావు. ఇప్పుడు ఎలా తప్పించుకోవచ్చో గొప్ప అవకాశం. రోమా 10:9 అంటాడు. నేను చదువుతున్నాను. ఆ మీడింగ్ రోమన్స్ 10:9. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎంత మంచి మాట అండి. నీవు రక్షించబడదు. కాబట్టి యేసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, మరణానికి పాత్రులు అనే చెబుతూ యేసుక్రీస్తునందు ఉంటే శిక్షా విధి లేదు అంటూ దాని మార్గం ఏమైనా నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు. చాలా సులభం అండి, చాలా చాలా సులభం. ఎందుకంటే ఇది ఎక్కడికో వెళ్ళి ఏవో గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు. నీవే నోటితో ఒప్పుకుంటే ఆ ప్రభువు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రభువు నీ జీవిత విధానాన్ని మార్చివేస్తాడు. తర్వాత 6వ అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. నేను వాటిని వేగంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక్కొక్క అధ్యాయంలో అంటే ఇక్కడ ఏముంటున్నాడంటే, రక్షణ పొందాలి, యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది, పాప క్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, పరలోకానికి మార్గం చూపించబడుతుంది. రక్షణ పొందాలి, రక్షకుని చెంతకు నడిపించాలి, రక్షణ కార్యమును ప్రకటించాలి. ఇవి ప్రతి క్రైస్తవునికి ఆజ్ఞలు. డిక్రీస్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. రక్షణ పొందిన నీవు రక్షకుని చెంతకు నడిపించబడాలి. తర్వాత రక్షణ కార్యమును ప్రకటించాలి. అప్పుడే ఈ రక్షణ కార్యానికి పూర్తిగా అర్థమవుతుంది. ఈ 16 అధ్యాయాల సారాంశం ఏంటంటే,
నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం విశ్వాసం ద్వారా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడివే. ఎంత ఘోర పాపినైనా కూడా నేను పాపిని ప్రభువా అంటే క్షమించే దేవుడు. 5వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 5 వర్స్ 1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎంత మంచి మాట అండి. ఈరోజు సమాధానం లేకుండా సమాధానం కొరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న సమాధానాన్ని పోగొట్టుకుంటున్న లోకంలో ఉన్నాం మనం. ద రియల్ పీస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. నిజమైన సమాధానము షలోమ్ అంటే మానవ జ్ఞానానికి అందని సమాధానము, మానవ జ్ఞానానికి మించిన సమాధానము, మానవ జ్ఞానానికి అర్థం కాని సమాధానము, నది వలె ప్రవహించే సమాధానము, నిజమైన సమాధానము, మనసుకు విశ్రాంతి కలిగించే సమాధానము ఆ భగవంతుని దగ్గరే. అందుకంటాడు నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా మన ప్రభువు. కాబట్టి ద రియల్ పీస్ వి గెట్ ఫ్రమ్ ద లార్డ్. తర్వాత ఈ యొక్క 16 అధ్యాయాలు అద్భుతం. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ఆణిముత్యంలాగా ఉంటుంది. ఒకవేళ 6వ అధ్యాయం చూసుకుంటే బాప్తిజ కార్యక్రమము. క్రైస్తవ సిద్ధాంతాల్లో ఒకటి బాప్తిస్మము. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్న తర్వాత నీటి బాప్తిజం. దీన్ని కూడా పౌలు గారు 2 మాటలు చెప్తాడు. బాప్తిజం అంటే ఏంటంటే లోకానికి, పాపానికి, శరీరానికి మరణించటం, క్రీస్తు ప్రభు కొరకు జీవించడం. ఒక అద్భుతమైన పత్రిక అండి. 6వ అధ్యాయం అంటాడు 11లో, అటువల్లే మీరును పాపం విషయం మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచు. ఇలాగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఆణిముత్యం కనబడుతూ ఉంటుంది. అలాగే మరి 12వ అధ్యాయం వచ్చినప్పుడు కూడా ఒక ఆణిముత్యం అంటే అంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో 12లో, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. రూపాంతరము, మనసు మారితే రూపాంతరం కలుగుతుంది. ఎంత మంచి మాట. గ్రీక్ భాషలో మెటమోర్ఫోసిస్ అంటున్నాడు, చేంజ్ ఫ్రమ్ వితిన్. కాబట్టి మనసు మారితే. తర్వాత ఇంకొక అద్భుతమైన ఏంటంటే 10వ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు మనకు వేస్తున్నాడు. 10వ అధ్యాయంలో ఒక 4 ప్రశ్నలు మన ముందు ఉంచుతున్నాడు. 10వ అధ్యాయము 14-15లో అంటున్నాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు. ఫస్ట్ క్వశ్చన్, సువార్త అందక, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియక అసంఖ్యాకమైన జాతులు ఉన్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామంలో. ఈ 4 ప్రశ్నలు ప్రతి క్రైస్తవునికి వేయబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ఫస్ట్ క్వశ్చన్. 2వ క్వశ్చన్, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. 3వ ప్రశ్న, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. 4వది, ప్రకటించువారు పంపబడని ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు. ఎలా ప్రార్థన చేస్తారు, ఎలా విశ్వసిస్తారు, ఎలా ప్రకటిస్తారు, ఎలా వింటారు. ఈ 4 ప్రశ్నలకు జవాబు నీవు నేను చెప్పవలసి. క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తుంటే నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సమాజంలో, నువ్వు పనిచేసే దగ్గర ఇంకా యేసు ప్రభువు తెలియని వారు ఉంటే వారికి పరిచయం చేసే బాధ్యత నీపై ఉన్నదని ఈ ప్రభుదిన ముందు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక అద్భుతమైన పత్రిక. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ జీవితంలో శిక్షా విధి లేకుండా సమాధానంలో సంతోష సమాధానాలతో ఉన్నావా? ఒక ప్రశ్న వేసుకొని నీ ఆత్మకు నీవే ప్రశ్నించుకొని ఈ సువార్త అందని వారికి చెప్పాలి. కాబట్టి రక్షించబడిన నీవు నేను కూడా ఈ యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని మన లోకంలో జీవితాంతము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఎంత గొప్ప ఆధ్యాత్మిక సత్యం ప్రభువా, సులభ మార్గంలో మాకు బోధించావు తండ్రి. నీతిమంతుడు మీరే కాబట్టి నా పాప జీవితము, నా ఘోర పాప జీవితాన్ని నీతిమంతుడైన ప్రభువును ఒప్పుకుంటూ ద్వారా నా పాప క్షమాపణ కలిగింది.
ప్రక్షాళన కలిగింది కాబట్టి ఈరోజు నేను నీతిమంతుడిగా జీవిస్తున్నాను. దానికి కారణం విశ్వాసం, బై ఫెయిత్. కాబట్టి నాయన ఇంకనూ ప్రభువా విశ్వసించని వారికి ఒక నాయన ఇది ఒక ప్రభువా రక్షణ కేకలాగా, ఓ స్పందన కేకలాగా తండ్రి ప్రభువా ఇది ఒక ఆధ్యాత్మిక ఓ ప్రపంచంలాగా వెళ్ళేటట్లుగా చేయమని తండ్రి 16 అధ్యాయంలో అద్భుతమైన తండ్రి ఒక్క మాట చేత ప్రపంచాన్ని తలకిందులు చేసే భక్తులు పుట్టుకొచ్చారు ప్రభువా. మహాభక్తులు జాన్ క్యాల్విన్ గారు, మార్టిన్ లూథర్ గారు, జాన్ వెస్లీ గారు ప్రభువా, ఇలాగ అనేక 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 మంది భక్తులు ఒక మాట చేత ప్రభువా ఇంకనూ యేసుక్రీస్తు అంగీకరించిన వారికి ఓ ప్రబోధనలాగా మాట్లాడమని వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సమృద్ధి, సంతోషము మన జీవితకాల పర్యంతం మనకు మన బిడ్డలకు ఉండును గాక. ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.